నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. వరంగల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కలకలం రేపుతా ఉంది. వరంగల్ శివానగర్ అండర్ బ్రిడ్జిలో అక్కడ బిర్యానీ కొట్టులో ఉండే జాక్రియాన్ అనే వ్యక్తి పాకిస్తాన్ ఉగ్రవాదులతోని సత్సంబాలు ఉన్నట్టు కూడా పోలీసు వాళ్ళైతే గుర్తించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో జాక్రియాన్ అయితే అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తను గత కొద్ది రోజులుగా పాకిస్తాన్‌కి సంబంధించిన ఉగ్రవాదులతోని సంబంధాలు పెట్టుకొని కొంత ఇన్ఫర్మేషన్ అనేది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తా ఉన్నారు. అక్కడ వరంగల్‌కి సంబంధించిన ఒక ప్లాన్ చేస్తా ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మొత్తానికి వరంగల్‌లో ఒకటేసారి ఉలిక్కిపడింది. అసలు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధం ఉన్న వ్యక్తి ఏంది? అసలు అక్కడ బిర్యానీ ఉన్న వ్యక్తి అట జాక్రియాద్ అనే వ్యక్తిని నిజంగా ఎవరు ఊహించలేదు. అక్కడ అంత బాగుండే వ్యక్తి కాకుండా అతని పాకిస్తాన్ ఉగ్రవాదులతోని సత్సంబంధాలు ఉన్నాయన్నట్టు కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే విచారణ చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే తన అలికిడిని పోలీసు వాళ్ళు అయితే ఎట్టకేలకి తనని గుర్తించారు. అలికిడి ఎప్పటికీ అది ఎటు వెళ్తా ఉన్నారని కొన్ని ఆయన ఎంక్వైరీలో భాగంగానే తనని ఫాలో అయినప్పుడు మరి టెర్రరిస్టులతోని పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులతోని అనుసంధానంతో పనిచేస్తూ ఉన్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. వరంగల్లో మరి వాళ్ళకి సంబంధించిన ఏదైతే జాక్రియా అనే వ్యక్తి మరి ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులతోని ఎందుకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ప్లాన్ ఏంటి అని పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. మన కరెస్పాండెంట్ రజని గారు అయితే వరంగల్ నుండి అందిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హలో. హలో, రజని గారు. ని వరంగల్లో ఈ టెర్రరిస్టులతోని వ్యక్తికి సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కూడా పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారట. అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ? యెస్ అనిల్. ఇప్పుడు వరంగల్ మహానగరంలో పాకిస్తాన్ ఉగ్రవాదులతో వరంగల్ వ్యక్తికి సంబంధాలున్నాయన్న విషయం అయితే కలకలం రేపుతోంది. అయితే గత కొన్నేళ్లుగా వరంగల్‌కి చెందినటువంటి జక్రియా అనే వ్యక్తి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కూడా సంబంధాలను కొనసాగిస్తున్నట్లుగా అయితే వార్తలు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆయనని చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కూడా అదుపులోకి ఉన్నారు. ఇప్పుడు ఈ వార్తలైతే వరంగల్ మహానగరంలో అయితే కలకలం సృష్టిస్తా ఉన్నాయి. ఈ వ్యక్తి జక్రియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వరంగల్‌లోని శివాజీ నగర్ లో ఒక బిర్యానీ పాయింట్ ని అయితే నడిపిస్తా ఉన్నాడు. అయితే ఇతనికి వరంగల్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఆ పోలీసులు అతనిపై నిఘా ఉంచారు. చెన్నైలో ఈ రోజు అతని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు అనేవి బయటకు వస్తాయి, ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఇతను ఎలాంటి మంతనాలు జరిపారు, మనకి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం ఉగ్రవాదులకు పాస్ చేశారా అనే విషయాలన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది అనేది. ఇంకా రజని గారు, అక్కడ ఏమన్నా ప్రజలు ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్లు ఏమైనా కనబడతా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఉగ్రవాదులతోటి ఒక వరంగల్ కి సంబంధించిన ఒక వ్యక్తికి పరిచయాలు ఉన్నాయనడంతో కూడా నగరంలోని ఆ ప్రజలు కూడా కొంత భయాందోళనలకు గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటికే పోలీసులు అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. విచారణ కూడా చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా మనకు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే విచారణలో విషయాలు బయటకు వస్తాయని కూడా పోలీసు వారు చెప్తున్న పరిస్థితి ఉంది అనిల్. ఇంకా రజని గారు, అతను ఒక్కడేనా, ఇంకెవరన్నా అక్కడ ఉన్న ఛాన్స్ ఏమన్నా ఉందా, మనకి ఏమన్నా కనిపిస్తుందా? అంటే ఇప్పటి వరకు అయితే ఒక వ్యక్తి అంటే ఈ జక్రియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక్కరికి సంబంధించి అయితే ఆయనకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాల నుండి సమాచారం అందింది. ఈ సమాచారం అందిన నేపథ్యంలోనే ఆయననైతే అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి విచారణలో భాగంగా ఇంకా మరెవరికైనా ఈ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే విషయాలను విచారణలో భాగంగా వెల్లడిస్తే వారిని కూడా అదుపులోకి తీసుకొని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉందని. రైట్ రజని గారు, థ్యాంక్ యూ. ఇది వరంగల్ ఒకటేసారి ఉగ్రవాదులతోనే అక్కడున్న వ్యక్తి సంబంధాలు ఉన్నాయన్న యావత్ తెలంగాణ కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, ఒకసారికి ఉలిక్కిపడింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎంత ఘోరం
కైనా ఒడిపడుతుంది, ఎంత ఘోరం చేయడానికైనా సిద్ధంగా ఉంటుందన్న విషయాలు మనందరికీ తెలుసు. ఎక్కడ యావత్ భారతదేశాన్ని వదిలిపెట్టి వరంగల్‌కి ఎందుకు వచ్చారనే కోణంలో తనని ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఆ వ్యక్తికి మరి ఇంకా వేరే ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఇంకెవరితోనన్నా ఉన్నాయా? టెర్రరిస్టులతోనే ఉందా? లేకుంటే అనే కోణంలో అయితే ఆయననైతే అదులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటికే కొంత వరంగల్ ఉలిక్కిపడిందన్నట్టు కూడా చెప్పొచ్చు. దీంతోని ఎవరు కూడా వరంగల్ ప్రజలు భయపడొద్దన్నట్టు కూడా పోలీస్ బృందాలైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది.